చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. మరి 2024 సంవత్సరం చివరి దినాల్లోనికి వచ్చి ఉన్నాం. కావున మనం ఉపవాస ప్రార్థనలు చేసుకుంటున్నామని అందరికీ తెలుసు. మరి ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? దేవుని యొక్క ప్రేమలో ఎందుకు ఉపవాస ప్రార్థనలు చేయాలి, ఎవరి కొరకు చేయాలి, ఎందుకు అనే విషయాలు గతంలో చెప్పాం. మళ్ళీ కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఉపవాసము అంటే నిజంగా ఏమి తినకుండా ఉండటం. ఏదో 2-3 గంటల ఉపవాస ప్రార్థన చేసి తింటే అది ఉపవాస ప్రార్థన ఏం కాదు. అది కాదు. ఇప్పుడు రాత్రి కూడా నువ్వు తింటావు, 9 గంటలకో 8 గంటలకో 10 గంటలకు తింటావు, మళ్ళీ తెల్లారేపుడు 6కో 7కో తింటావు. మరి అది కూడా ఉపవాస ప్రార్థనేనా? కాదు కదా. ఉపవాసం అంటే మన శరీరాన్ని ఆయాసపరచుకోవడం, దేవుడి కొరకు దీన్ని వాడబట్టం. ఉపవాసం అంటే అంటే ఉపదేశం విని ఉపేక్షించుకొని, అంటే పరీక్షించుకొని, అంటే వాక్యం విని, అంటే సందేశం విని, అంటే ముందుకు సాగిపోవటం ఉపవాసము. అయితే ప్రభువారు పగటి కాలంలో అలాగే రాత్రి కాలంలో మొత్తం 8 జాములు అనేవి ఉంటాయి. నువ్వు ఏ జాములో ఉపవాస ప్రార్థన చేస్తున్నావో గ్రహించాలి. ఉదయం కాలం 6 గంటల నుంచి అంటే సూర్యోదయం నుంచి 9 వరకు కాలకృత్యాలు తీర్చుకునే సమయం. కాలకృత్యాలు అంటే తెలుసుగా, మనం చెంబట్టుకొని బయటికి వెళ్తాం పల్లెటూరులో అయితే, అవి చేయాలి. తర్వాత ముఖం కడుక్కోవటం, ఈ పనులు చేయాలి. 9 నుంచి 12 గంటల వరకు ఇంటి పనులు చేసుకోవాలి. 12 నుంచి 3 గంటల వరకు మనం పనిచేసే టైం. అలాగే 3 గంటల నుంచి 6 గంటల వరకు పని ముగించుకొని ఇంటికి చేరే సమయం. రాత్రి 6 నుంచి 9 వరకు భుజించే సమయం. 9 నుంచి 12 వరకు ప్రార్థించి పడుకునే సమయం. 12 నుంచి 3 వరకు కళ్ళు కనే సమయం. 3 నుంచి 6 వరకు మొరపెట్టే సమయం. ఇలాగా 4 పగలు 4 రాత్రుల జాములు ప్రభువారు బైబిల్లో మనకు కనపడతాయి. ఎందుకంటే ఆయన తెల్లవారుజామున పెందల కడగనే లేచి ప్రార్థనకి వెళ్ళేవాడు. అలాగే సముద్రం మీద నడిచి వచ్చాడు. అర్ధరాత్రి పాలక ఆయన కనపడిన సందర్భాలు ఉన్నాయి. ఒకటని కాదు, చాలా చెప్పుకోవచ్చు మనం. బైబిల్ నందు ఉపవాసాలు ఎప్పుడు మొదలయ్యాయంటే మోషే కాలం నుంచి మొదలయ్యాయి. అంతకుముందు ఎవరు ఉపవాసం చేసినట్టు ఎక్కడా లేదు బైబిల్లో. అబ్రహాం కానీ, నోహ్ కానీ, ఇస్సాకు, యాకోబు, యోసేపులు వీళ్ళెవరు ఉపవాసాలు అనలేదు, ఉన్నట్టు ఎక్కడ రాయలేదు. మోషే దగ్గరికి వచ్చేసరికి దేవుడు అతన్ని రమ్మని పిలిచాడు. దేనికి? ఆజ్ఞలు ఇవ్వటానికి. అది ఎన్ని రోజులు అనేది చెప్పలేదు ముందు, దేవుడేం చెప్పలేదు. ఆ టైంలోనే జరిగింది పాపం. మోషే కొండ మీద ఉంటే కింద అహరోను ఆ ప్రజలు చెప్పినట్టుగా దూడం చేసుకొని మరి డ్యాన్సులు వేసారు. అంటే ఇంట్లో ఒకళ్ళు ప్రార్థనకి వెళ్తుంటే మిగతా వాళ్ళంతా కూడా సినిమాలు, షికార్లు, టీవీలు, ఫోన్లు లేదా పిచ్చేపాటి మాట్లాడుకుంటూ ఉంటుంటారు ఇప్పుడు కూడా మీ వాళ్ళు. అలాగే జరిగింది అక్కడ. 40 రోజులు ఆయన ఉపవాసం ఉంటే వాడు కింద చక్కగా దూడం చేసుకొని డ్యాన్స్లు వేస్తాం. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠ చేయండి అని చెప్పి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత యోవేలు చెప్తా ఉన్నాడు. చూడండి, యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13-14 వచనాలు. యోవేలు గ్రంథం. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసి
మర్చిపోకుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయిను. ఏమైపోయింది? దేవుడి యొక్క ఆరాధన అంతా కూడా చిన్నాభిన్నమైపోయింది. అందుకని యాజకులారా మీరు ప్రార్థన చేయండి. ప్రతిష్ఠించుడి, వ్రతదినం ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. దేవుని ప్రేమిస్తున్న పిల్లరా, ప్రార్థనకి పిలవండి. ఉపవాస ప్రార్థనకి మీ ఇంటి వారందరినీ పిలవండి. 2025 సంవత్సరంలో మేలు కలగాలి అంటే మీ ఇంటి వారందరూ వచ్చి ప్రార్థన చేసినట్లయితే ఆ మేలు ఏంటో నువ్వు చూస్తావు. రక్షణ అనేది కూడా ఎవరికి వాళ్ళకేనండి. నీ రక్షణ నీ కొడుక్కి, నీ కూతురికి, నీ భర్తకి, నీ భార్యకి రావు. ఎవరి రక్షణ వాళ్ళదే. అలాగే దేవుడు రాకడొచ్చినప్పుడు కూడా ఎత్తబడేది కూడా ఎవరికి వాళ్ళకే సపరేట్. ఫలానా వాళ్ళు లేవనెత్తబడతారనేది ఏమి లేదు. 2వ అధ్యాయం 15వ వచనంలో కాబట్టి ఏం చేయాలి? ఉపవాస దినమును ప్రతిష్ఠించండి. చెప్పండి, ఫలానా రోజు ఉపవాస దినం జరుగుతుంది అని చెప్పండి. రావాలి, ప్రార్థన చేయాలి, కడుక్కోవాలి, క్లీనప్ అవ్వాలి. రోజు అన్నం తింటున్నాం, మళ్ళీ మనం అంట్లని కడుగుతున్నాం, గుడ్డలు వేసుకుంటున్నాం, గుడ్డలు ఉతుకుతున్నాం. మరి నువ్వు చేసిన పాపాలని ఉతుక్కోవాలంటేనే, కడుక్కోవాలంటేనే ఉపవాస దినం. ఆ పాపాలు అలాగే ఉంచుకొని మళ్ళీ కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది? వాసన పడుతుంది. అది పాత గుడ్డలు వాసన వస్తాయి, తడిసిన గుడ్డలు వాసన వస్తాయి, సరిగా పిండని గుడ్డలు వాసన వస్తాయి, సరిగా ఉతకన గుడ్డలు కూడా వాసన వస్తాయి. కాబట్టి నీ హృదయంలో చేరుకున్నటువంటి పాప మలినాలన్నీ కూడా కలుపుకోవాలి, ఒక్కోటి. ఎందుకనే ఏదో 1 గంట 2 గంటలు 3 గంటల్లో ఇది సరిపోదు. కాబట్టి వారు ప్రార్థన చేయాలి అన్నాడు. కాబట్టి ఉపవాసం ఉంటే ఎలాగుండాలో ఏంటో చాలా విషయాలు రాశారు బైబిల్లో. కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. 58వ అధ్యాయము యెషయా గ్రంథములో 3వ వచనం నుండి 8వ వచనం వరకు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. మేము మా ప్రాణములను ఆయాసపరచనగా నీవెందుకు లక్ష్య పెట్టమని అందరూ మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు, వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠతోని పరమన వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదైనా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటున్న ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మేకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టుటయు. కాబట్టి ఎలాంటి ఉపవాసం చేయాలి, మీరు ఎలాగుండాలి? ఒక లిస్ట్ రాసి, ఉపవాసం ఉండంట వాళ్ళు గుద్దులాడుకుంటున్నారంట, ఉపవాసం ఉండంట వాళ్ళు వ్యాపారం చేస్తున్నారట. దేవుడికి మహిమ ఎలాగొస్తుందండి? మనసేమో ఇంటి మీద, పిల్లల మీద, తిండి మీద ఉంచుకొని ప్రార్థనకు వస్తే ఫలిస్తుందా? అందుకనే డాక్టర్లు ఉదయకాలం ఆపరేషన్లు చేస్తూ ఉంటారు, గమనించండి ఎక్కువగా. ఎందుకని? వాళ్ళు ఏమి తినకుండా ఫ్రెష్ మైండ్ తోటి వచ్చి తిని అసలు చేయరు డాక్టర్లు ఎవరు, ఆహారం తిని ఆపరేషన్స్ చేయరు. వాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళకి గ్యాస్ ట్రబుల్స్ ఉంటాయి, తేపులు వస్తాయి, అవి వస్తాయి, పానవాయువులు వస్తాయి, అన్నీ వాళ్ళకి ఉంటాయి. దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది, అన్నీ ఉంటాయి వాళ్ళకి కూడా. మనలాంటి మనుషులే వాళ్ళు కూడా. అందుకనే కడు జాగ్రత్తగా జలుబున్నవాడు ఎవడొచ్చి చేయడు ఆపరేషన్.
మీకు మాటి మాటికి తుమ్ముతూ ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, కుదరదు. కాబట్టి ఒక్కోసారి ఆపరేషన్లు వాయిదా వేస్తారు. దేవుని ప్రేమిస్తున్న పిల్లలు, ఎలాంటి ఉపవాసం చేస్తున్నావు? ఈ ఉపవాసము ఎవరెవరు ఎందుకు చేశారో కొన్ని విషయాలు మనం చూద్దాం. మోషే నిర్గమాకాండం 24వ అధ్యాయము 18వ వచనం. 24వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 days ప్రార్థన చేశాడు. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాస దినం అంటే దేవుడితో ఏమైనా తీసుకెళ్ళాడు కింద నుంచి? పోని దేవుడు ఏమైనా పెట్టాడు ఆయనకి? అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుందో తెలుసా? ప్రభువులో ఉంటే ఆకలేదు, ఆకలేదు, దాహమేదు. ప్రభువే మన ఎదుట ఉంటాడు, ఆయనకి స్తుతి స్తోత్రములే చెల్లిస్తూ ఉంటారని ప్రకటన గ్రంథంలో ఆ పరలోకంలో అలా ఉంటుందని రాశారు. చూడండి, ఇది మొదటిసారి 34వ అధ్యాయం చూడండి, 28వ వచనం. 34:28. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. ఇది రెండోసారి. భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యం చాలు ప్రియులారా, ఇక్కడ కలిపారు. అది ఏంటి? భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు, 40 రోజులు ఉన్నాడు. ఇది రెండోసారి. మొదటిసారి వాళ్ళు తప్పు చేశారు, పలకలు పగలగొట్టాడు. మళ్ళా 2 పలకలు తీసుకొని రమ్మన్నాడు దేవుడు, మళ్ళా 2 పలకలు తీసుకొని పోయాడు. ఇప్పుడు కూడా 40 రోజులు ఉన్నాడు. మళ్ళా వృద్ధాప్యంలో కొండ మీద 40 రోజులు. చలిగా ఉంటుంది, దోమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి కొండ మీద, రాత్రి పగళ్ళు అక్కడే. కానీ దేవుడే ఉంటే అదంతా ఎలా ఉంటుంది చెప్పండి? వెలుగుగా ఉంటుంది. వెలుగున్న చోట ఏముండదు? పురుగు ఉండదు, దుష్టశక్తులు రావు. ప్రభువే అక్కడ శక్తిమంతుడు కాబట్టి దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు ఆకలి దప్పులు ఉండవు. ప్రియులరా, దేనికోసం అంటే ఆజ్ఞల కొరకు అని రాస్తుంది అక్కడ. దేవుడిచ్చే ఆజ్ఞలు తీసుకోవడానికి మొత్తం హిస్టరీ ఆ పంచకాండాల్లో ఈ నిర్గమాకాండం నుంచి మీరు ద్వితీయోపదేశకాండం దాకా చూస్తే అన్నీ ఎలా చేయాలి, స్త్రీలు ఎలాగ ఉండాలి, పురుషులు ఎలాగ ఉండాలి, పిల్లలు ఎలాగ ఉండాలి, మందసం ఎలాగా, యాజకత్వం ఎలాగా, నడిచేది ఎలాగా, అన్ని వివరాలు చెప్పాడు. దాన్ని బట్టే చేశాడు మోషే. కాబట్టి ఈ రోజున నువ్వు ఉపవాస ప్రార్థనకు వచ్చి వెళుతున్నావు, దేవుడితో ఏమైనా మాట్లాడావా? దేవుడు ఏమైనా నీతో మాట్లాడా? ఇలాగ ఉండమ్మా, ఇలా చెయ్యమ్మా, ఇలాగ ఉండయ్యా, అలా చేయకూడదయ్యా అని ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు? ఏదో 2 వాక్యాలు వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. మరి నేను కూడా ఆ వృద్ధాప్యంలో ఆయన ఉన్నట్టుగా నేను ఉపవాసం ఉండగలనా? ప్రశ్న వేసుకుంటావు. ద్వితీయోపదేశకాండంలో కూడా 9వ అధ్యాయం 9వ వచనంలో అతను మళ్ళీ చెప్తున్నాడు ఆ ప్రజలకి. అంటే 20 ఏళ్ళు ప్రాయము కలిగి చిన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు. ఆ రాతి పలకలో అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటేనే. చూసారా? దేవుడు ఆజ్ఞల కొరకు ఉన్నారని మళ్ళా ఆ జనాంగం చనిపోయింది. ఏది? మొదటిసారి ఇతను ఉపవాసం ఉన్నప్పుడు ఉన్నటువంటి జనాంగము చనిపోయింది. ఆ వివరాలు చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం అంటే చనిపోగా మిగిలిపోయినటువంటి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ చెప్తా ఉన్నాడు. 18వ వచనం కూడా చూడండి. 18వ వచనం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిలో సాగిలపడుతున్నా. రెండోసారి ఎందుకు ఉన్నానో చెప్తున్నాడు. మీరు చేసినటువంటి దోషం, పాపం బట్టి మళ్ళా నేను తండ్రి దగ్గరికి ఉపవాసం చేయడానికి వెళ్ళాను. మరి మీ ఇంట్లో వాళ్ళ దోషం, మీ దోషం,
కడుక్కోవడానికి ప్రభు సన్నిధికి రావలసిన వారై ఉన్నారు. ఎందుకు ఉపవాసం ఉన్నాడో మోషే ముసలితనంలో చెప్పారు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం, 3 రోజులు ఉపవాసం ప్రకటించింది ఈమె. తన యొక్క రాజ ఆస్థానంలోనే, తను ఉండేటువంటి స్థలంలోనే సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం నుండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పరిగెత్తలు కూడా ఉపవాసం ఉందము. చూసారా, ప్రవేశించుట ఆ ఒక్కతే కాదంట, తనకు పరిచయం చేసేటువంటి చెలికత్తెలు కూడా ఉపవాసం ఉండాలంట. అమ్మగారు మేము ఉండవులేండి, మేము తింటామని అల్లా, వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే యూదులందరూ ఉన్నారు. ఎందుకంటే హామాను యూదులను చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం అది. దాని నుంచి తప్పించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక జాతి రక్షణ కొరకు ప్రార్థన అది. యూదులందరూ ప్రార్థన, ఎక్కడెక్కడ ఉన్నారో యూదులందరూ చేయండి ప్రార్థన 3 రోజులు. మేమే కాదు, కోటలో నేను, మా బాబాయ్ పెనతండ్రి అయినటువంటి మొర్దెకై కాదు, అందరూ చేయాలి అని ప్రార్థనలో ఉన్న తర్వాత వాళ్ళు విజయాన్ని చూశారు. కాబట్టి ఒక జాతి రక్షణ కొరకు, అంటే నీ కుటుంబ రక్షణ కొరకు మీ వారంతా ప్రార్థన చేస్తే, మీ కుటుంబం అంతా ప్రార్థన చేస్తే 2025 సంవత్సరం ఎంత సంతోషంగా ఉంటుందో అది. ఆ సంతోషాన్ని చూడలేక, ఈ ప్రార్థనకి రాలేక, వాళ్ళు ఎంజాయ్ చేయడానికో లేకపోతే బద్దకిచ్చో లేకపోతే ఇష్టం లేకో వాళ్ళు రాకుండా ఇంటి దగ్గర ఉన్నట్లయితే దాని లెక్క మళ్ళీ 2025 సంవత్సరంలో అప్పచెప్పుకోవాలి, తప్పదిక. రాత్రి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు 2 విషయాలు నాతో చెప్పారు. ఒకటి ఏంటంటే, ఇద్దరు చనిపోతారు సంఘంలో, ఇద్దరు చనిపోతారు 2025లో. ఎందుకు ప్రభువా అని నేను అడిగాను. ఎన్ని మార్లు గద్దించినా వాళ్ళు వింటలేదు. ఇప్పటికే ఎంతోమందిని సంఘంలో చనిపోయారు, అయినా వాళ్ళు వినలేదు. దెబ్బ కొట్టినా వింటలేదు. ఆమోసు గ్రంథంలో రాసినట్టు 5 పర్యాయాలు నేను వాళ్ళు బాధ పెట్టిన వారు నా వైపు తిరిగిన వారు కారు. కాబట్టి మనము భయపడాలి. 2025 సంవత్సరం హ్యాపీగా ఉంటుందని దేవుడు నాతో చెప్పట్లేదు. హ్యాపీ న్యూ ఇయర్ అని నువ్వు చెప్పినంత మాత్రాన నీకు ఈ సంవత్సరం ఏమైనా హ్యాపీ జరిగిందా? చెప్పావు కదా, 2023వ సంవత్సరం అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటలు అవ్వంగానే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం కదా. ఎంతమంది కుటుంబాల్లో హ్యాపీగా ఉన్నారు ఈ సంవత్సరం? భర్తలు మారలేదు, పిల్లలు మారలేదు, నువ్వు మారలేదు, నీ బుద్ధి మారలేదు, నీ ఆలోచన మారలేదు, నీ తలంపులు మారలేదు, నీ నడక మారలేదు. మరి హ్యాపీ ఎక్కడుంది? ఇవన్నీ మారకుండా హ్యాపీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్యం పోయింది, పని చేయలేకపోతున్నాం చిన్న వయసులోనే. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం లోబడకపోవటం, ప్రభువుకి సరిగా సమర్పించుకోకపోవటం. ఏ పని చేసేటప్పుడు ఆ పని చేయాలండి. రాణిగారైనా సరే ప్రార్థన చేసింది, యవ్వనస్తురాలు ప్రార్థన చేస్తుంది. ఎందుకని? తన జాతి రక్షణ పొందాలి. నీ ఇంటి వాళ్ళంతా రక్షణ పొందాలని మీ వాళ్ళంతా ప్రార్థన చేసుకొని ప్రభు మార్గంలో నడవటానికి ఇష్టపడవచ్చు కదా. చెయ్యం, నువ్వు చెప్పేది అది చెప్పుకొని వెళ్ళిపోనట్టుంది. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యోనా గ్రంథం, ఇతను కూడా 3 రోజులు చేప కడుపులో ప్రార్థన చేశాడు. 3 రోజులు అతను ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. అక్కడ అంతా కూడా మీకు కనపడుతుంది. ఆ తర్వాత మళ్ళా
చెయ్యను, సువార్త చేయను అన్నాడు. పోయి నినివే పట్టణంలో సువార్త చేశాడు. ఎప్పుడండి? ఆఫ్టర్ ప్రేయర్, ప్రార్థన తర్వాత బుద్ధి వచ్చింది. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, పాపపు ఒప్పుకోలు నీకు కూడా కావాలి. 3వ అధ్యాయం 6వ వచనంలో నీనివే పట్టణపు వాసులందరూ ప్రార్థన చేశారు. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతను తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవుని ప్రేమించిన అందరు, రాజులేంటి, జంతువులేంటి, పిల్లలేంటి, అందరి పాపాన్ని 10వ వచనం చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను ఏంటండి? ఉపవాస ప్రార్థన చేసి ఏం మానుకున్నారంట? చెడు నడతలు మానుకున్నారు. మనం ఉపవాస ప్రార్థన చేసినా చెడు నడత పోట్ల. ప్రార్థనే, నా నడక నాదే, నా మాట నాదే, నా తీరు నాదే, నా పద్ధతి నాదే, నేనేం మారను, ప్రార్థనకి వెళ్తా కావాలంటే. కానీ వాళ్ళు చెడు నడతను మానేశారు. ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుని యొక్క ఆ ప్రేమలో నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో దేవాలయము కూల్చివేయబడింది, కాల్చివేయబడింది అనే సమాచారము నెహెమ్యా దగ్గరికి వచ్చింది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. తన పాపం ఒప్పుకున్నారని రాస్తాడు కింద భాగంలో. నేను నా తండ్రి ఇంటి వారిలో పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట ఒక అసహ్యంగా ప్రవర్తించడమే. అది ఉపవాస ప్రార్థన అంటే, నేను ఈ పాపం చేశాను ప్రభువా, ఇక చేయకుండా ఉండడానికి నాకు శక్తి, జ్ఞానం, బలం దయచేయి. పాపం చేయకుండా ఉండటానికి కావలసిన నిబ్బరమైన హృదయం దయచేయి. కొంతమంది డబ్బు కోసం అని రకరకాల ప్రయత్నం చేస్తారు, పాపం చేస్తారు. స్త్రీలు కూడా ఆ డబ్బు కోసం పాపం చేస్తూ ఉన్నారు. అలాగే పురుషులు దొంగతనం చేస్తూ ఉన్నారు, కూనీలు చేస్తూ ఉన్నారు. దేనికయ్యా అంటే డబ్బు కోసం. పాపము చేయకూడదు. పాపము చేయకుమా దైవ కోపము రేపకుమా అని చక్కని పాట ఉంది. పాపం చేస్తే దేవుని యొక్క కోపం ఎక్కువ అవుతుందట. తగ్గించాల్సిన పద్ధతి ఏంటంటే, కన్నీటితో పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తే ఆయన కరుగుతాడు, కరుణామయుడు. రెక్లెస్గా తిరిగితే కోపం వస్తుంది ఆయనకి. 2వ కీర్తనలో అదే మాట కనపడుతుంది. ప్రభువుని ముద్దు పెట్టుకొనుడి, లేకపోతే ఆయనకి కోపము వచ్చును అని రాసి ఉంటుంది. 13, 14 వచనాలు అనుకుంటా. కాబట్టి ముద్దు పెట్టుకోవాలంటే ఎక్కడికి రావాలి? ప్రార్థనలోకి రావాలి. ఎక్కడ కనపడతాడు దేవుడు? ప్రార్థనలో కనపడతాడు. హత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం అంటే ప్రేమించటం అని అర్థం. ప్రేమించండి దేవుణ్ణి. నీనివే వారి మీదకి వచ్చే ఉగ్రత తప్పించుకున్నారు ప్రార్థన ద్వారా. అలాగే హామాను ద్వారా వచ్చేటువంటి ఆ కష్టాన్ని తప్పించుకున్నారు యూదులంతా. నడవటానికి కావలసిన ఆజ్ఞలు తీసుకొచ్చాడు మోషే. కాబట్టి ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో అతను ఒక్కడే ఏడ్చినట్టుగా ఇక్కడ కనపడుద్ది. 9వ అధ్యాయానికి రండి, 1వ వచనం నుండి 3వ వచనం దాకా. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఇక్కడికి వస్తున్నావు కానీ మీ ఇంటి వారి పాపాలు ఏమి ఒప్పుకోవట్లే నువ్వు అసలు. మా ఆయన ఇలాగా, మా అమ్మ ఇట్లా, మా నాన్న ఇట్లా, కొడుకు ఇట్లా, కూతురు ఇట్లా, కోడలు ఇట్లా, అల్లుడు ఇట్లా, వాళ్ళ పాపాలు ఏమి ఒప్పుకోవట్లే నువ్వు. అంటే వాళ్ళు చేసిన పాపాలు నీకు తెలియవా? మరి ఎందుకని నెహెమ్యా
తమ పితరుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దానియేలు కూడా దానియేలు గ్రంథంలో తన పాపమును తమ పితరుల పాపమును అని ఒప్పుకుంటాడు. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయంలో కూడా అలాగే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సాష్టాంగపడి తమ పాపములను ఒప్పుకున్నారని రాసి ఉంటుంది. మిస్పా దగ్గర వారు పాపం చేశామని వాళ్ళు ప్రార్థన చేసినట్టు ఉపవాస ప్రార్థన చేసినట్టు కనపడదు. పాపమును వదిలివేయటానికే ఉపవాస ప్రార్థన, తప్పును చేయకుండా ఉండటానికే ఉపవాస ప్రార్థన, మేలు కలగటానికే ఉపవాస ప్రార్థన, జయము చూడటానికే ఉపవాస ప్రార్థన, రక్షణ పొందటానికే ఉపవాస ప్రార్థన. చూద్దాం అపోస్తుల కార్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఇప్పుడు రక్షణ పొందటానికి తను ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు పౌలు. 9:9 అపోస్తుల కార్య గ్రంథం. ఏం చేశాడండి? 3 రోజులు ఏమి కనపడకుండా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే బాప్తిజం తీసుకున్నాడు. ఆ కనుల నుండి పొరల వంటివి రాలగా అతను లేచి బాప్తిజం పొందాడు. వీళ్ళరా కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రేమ. 3 రోజులు ఆహారం లేదు అతనికి. యవనస్తుడు, పాపం చేసినవాడు, ప్రభు మార్గంలో కనపడి అననీయ దగ్గరికి పంపించాడు. 3 రోజులు ప్రార్థన అయిన తర్వాత బాప్తిజం తీసుకున్నాడు. అందుకని మనం కూడా అలాగే 3 రోజులు ప్రార్థనలు ఉన్న తర్వాత బాప్తిజం ఇస్తూ ఉంటాం. ప్రార్థనలు గడపండి, ఈ పాపాన్ని కడుక్కోండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో ఉపవాసము దేనికి ఉండాలనేది చెప్తున్నాం మనం. క్షేమకరమైనటువంటి ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. దేనికంట? మంచి ప్రయాణం జరగాలి, ఏ ఒడిదుడుకులు లేకుండా మా ప్రయాణం జరగాలి. కాబట్టి ఆ ప్రార్థన క్షేమకరమైన ప్రయాణం మాకు లభించినట్లుగా సహాయం చేయదేవా అని అహావాన దగ్గర వాళ్ళు ప్రార్థన చేశారు దేవుని యొక్క ప్రేమలో. అలాగే అపోస్తుల కార్య గ్రంథం 1వ అధ్యాయం 13-14 వచనాల్లో వాళ్ళు వాగ్దానం కొరకు వాళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు. 2వ అధ్యాయం 1-4 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వాలి పరిశుద్ధాత్మ చేత మాట్లాడించినట్టుగా ఆ వాక్యాలు మనకి కనపడతాయి. అది ఎప్పుడు? 10 రోజుల ప్రార్థన తర్వాత. మరి నీకు కూడా ప్రార్థన ఉంటే దేవుని యొక్క శక్తి, బలము నీకు కూడా వస్తాయి. అలాంటి బలము నీకు రావాలని ఆశపడతా ఉన్నాను. అలాంటి కృప దేవుడు నీకు దయచేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రార్థన ద్వారానే సమస్తము. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో కుమారుడు చచ్చిపోతాడని నాతాను చెప్తే ఆ కుమారుడు బతకాలని 6 రోజులు ప్రార్థన చేశాడు దావీదు, కానీ పిల్లాడు చచ్చిపోతాడు. అంటే దేవుడు చెప్పినా కూడా మానవ స్వభావం కాబట్టి ఆ అమ్మాయిని భర్తను చంపి తెచ్చుకున్నాడు. ఆ అమ్మాయిని కాబట్టి ఇక్కడ మనము దేవుడు నువ్వు చేసింది తప్పు, నువ్వు తెచ్చుకోవడం తప్పు అని చెప్పి ఆమె ద్వారా కన్న బిడ్డ బతకడానికి వీల్లేదు అని ప్రభు చెప్తే బతకాలని ప్రార్థన చేశాడు, కానీ చచ్చిపోతాడు అన్నాడు. ఒక్కోసారి మన ప్రార్థన నిజంగా దేనికి చేస్తున్నామో తెలియకుండా చేస్తూ ఉంటాం. మంచి జరగాలని ప్రార్థన చేయండి. దేవుడు చెప్పిన తర్వాత ఇక జరగదు. దేవుని ప్రేమించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడి యొక్క కృప. దానియేలు 10వ అధ్యాయము 2-3 వచనాల్లో 21 రోజులు మరి రాకడ మర్మాలు గురించి తెలుసుకోవడానికి అతను ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. దేవుని యొక్క కృప. 9వ అధ్యాయం 3వ వచనంలో మరి దేవుని యొక్క ప్రేమలో
తమ జాతి తిరిగి యెరూషలేముకి వెళ్ళాలని తన పాపమును ఒప్పుకుంటూ చేశాడు. ఆ చాప్టర్ అంతా కూడా తన ప్రార్థన కనపడుతుంది. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రేమిళ్ళారా, మనం కూడా అలాగా మంచి ప్రార్థనాపరులుగా ఉండుటకు దేవుడు సహాయం చేయను గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.